హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ ఎన్సీఈఆర్టీ సిలబస్ చాప్టర్ 3 అండర్స్టాండింగ్ క్వాడ్రిలాటరల్స్ చతుర్భుజాలను అవగాహన చేసుకోవడంలో అభ్యాసం 3.3 చూస్తున్నాం. సో ఇది వరకటి వీడియోలో మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ వరకు చూసాం కదా. ఇప్పుడు అభ్యాసం 3.3 చూస్తున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే సమాంతర చతుర్భుజం ఏబిసిడి ఇవ్వబడింది, కింది ఖాళీలను పూరించండి, ఉపయోగించిన నిర్వచనం లేదా ధర్మాన్ని తెలపండి అని ఇచ్చారు. గివెన్ ఏ పారలోగ్రామ్ ABCD, కంప్లీట్ ఈచ్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ ద డెఫినేషన్ ఆర్ ప్రాపర్టీ యూజ్డ్. సో ఫస్ట్ మనం చూసినట్లయితే AD ఈజ్ ఈక్వల్స్ టు అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కదా. సో ఈ భుజం ఆపోజిట్ భుజానికి సమానం అవుతుంది కదా. సో ఇక్కడ AD ఈజ్ ఈక్వల్స్ టు BC. ఓకే, ఏదైనా ఒక సమాంతర చతుర్భుజంలో ఎదుటెదుటి భుజాలు సమానం అంటే వాటి కొలతలు సమానం, అంతేకాదు అవి సమాంతరాలు అని కూడా ఇదివరకటి ఎగ్జాంపుల్స్లో కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో AD ఈజ్ ఈక్వల్స్ టు BC ఇన్ ఏ పారలోగ్రామ్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో హియర్ AD ఈజ్ ఆపోజిట్ సైడ్ టు BC. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే యాంగిల్ DCB. సో ఇక్కడ యాంగిల్ DCB అన్నారంటే C దగ్గర యాంగిల్ ఉంటుందని అర్థం, అంటే ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో ఆపోజిట్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, అంటే యాంగిల్ Aకి ఈక్వల్ అవుతుంది. మరి దీన్ని ఎలా రాస్తాం? సో యాంగిల్ DAB అని రాస్తాం. సో ఇక్కడ యాంగిల్ ఉంది కాబట్టి అది మిడిల్లో వచ్చేలాగా యాంగిల్ DAB అని రాయాలి. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని పారలోగ్రామ్లో. సో సమాంతర చతుర్భుజంలో ఎదుటెదుటి కోణాలు అనేవి సమానంగా ఉంటాయి, అలాగే ఎదుటెదుటి భుజాలు కూడా సమానంగా ఉంటాయి. నెక్స్ట్ OC ఈక్వల్స్ టు, సో ఇక్కడ OC ఈక్వల్స్ టు OA. ఓకే, సో ఎందుకు OC ఈక్వల్స్ టు OA అంటే ఇక్కడ BD అనేది ఒక డయాగ్నల్, అలాగే AC అనేది ఒక కరణం డయాగ్నల్ కదా. సో ఈ రెండు కూడా సమద్విఖండన చేసుకుంటాయి. అసలు సమద్విఖండన బైసెక్టింగ్ అంటే ఏంటి? సో ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ 2 సెంటీమీటర్స్, ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ 3 సెంటీమీటర్స్, అంటే సమానంగా విభజించబడుతున్నాయి. సో ఇక్కడ సేమ్, మరి ఇక్కడ సేమ్ మెజర్మెంట్, ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్, అంటే ఈ రెండు, అంటే ఈ మొత్తం డయాగ్నల్ అనేది సమానంగా విభజించబడుతుంది రెండు భాగాలుగా. అలా దాన్నే సమద్విఖండన బైసెక్టింగ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ OA ఎందుకు OC ఈక్వల్ అంటే, సో సమద్విఖండన చేస్తుంది కాబట్టి ఈ కొలత అనేది, ఈ OC కొలత అనేది OAకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ M యాంగిల్ DAB ప్లస్ M యాంగిల్ CDA ఈక్వల్స్ టు అని ఇచ్చారు. సో DAB అంటే A దగ్గర, అలాగే D దగ్గర, రెండు దగ్గరల కోణం ఉంటుంది కదా. సో ఏవేవి? AD. ఓకే, మనం ఇంతవరకే చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్స్లో. ఒక సమాంతర చతుర్భుజంలో పక్క పక్క కోణాలు అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క మొత్తం ఎంత? 180 degrees. ఓకే, సో ఇక్కడ యాంగిల్ A ప్లస్ యాంగిల్ D ఎంత? 180 degrees. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ పారలోగ్రామ్స్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద అన్నోన్ XYZ. సో ఇక్కడ ఉండే సమాంతర చతుర్భుజాలను చూసి వాటిలో ఉండే XYZలను కనుగొనమన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 100 degrees ఉంది, మరి ఇక్కడ Y ఎంత ఉంటుంది? సో Y వచ్చేసి ఆపోజిట్ యాంగిల్ కదా యాంగిల్ Bకి. సో ఇక్కడ కూడా 100 ఉంటుంది. ఓకే, సో Y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? Y అని అయినా అనొచ్చు, లేదా ఇంకా ఒక విధంగా పిలవచ్చు ఈ యాంగిల్ని, యాంగిల్ ADC అని కూడా అనొచ్చు. ఓకే, సో యాంగిల్ ADC లేదా Y ఈక్వల్స్ టు 100 degrees. ఓకే, నెక్స్ట్ ఇక్కడ X మరి Z ఎంత ఉంటాయి మనకి ఇదివరకే తెలుసు కదా. అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కన ఉండే కోణాలు అనేవి 180 degrees, వాటి యొక్క మొత్తం 180 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇక్కడ 100, సో ఈ యాంగిల్ B అలాగే యాంగిల్ C రెండింటిని యాడ్ చేసామంటే 180 degrees. సో ఇక్కడ యాంగిల్ B వచ్చేసి 100 degrees, అలాగే యాంగిల్ C వచ్చేసి మనకు తెలీదు, X అని ఇచ్చారు అక్కడ. సో X ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 100. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80.
సో ఇక్కడ ఎక్స్ ఎంత 80 వచ్చింది కదా. సో ఇక్కడ ఎక్స్ 80, వై 100. మరి ఎక్స్కి ఆపోజిట్ యాంగిల్ జెడ్ కదా. సో ఇది కూడా 80నే ఉంటుంది. ఓకే. సో మనం ఇంకొక ధర్మం ఆధారంగా చూసినా అంటే అడ్జసెంట్ యాంగిల్స్ పక్క పక్క కోణాలు యొక్క మొత్తం 180 డిగ్రీస్ కదా. సో ఇలా చూసినా కూడా 180 డిగ్రీస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్స్ వచ్చేసి 80 డిగ్రీస్, అలాగే వై వచ్చేసి 100, జెడ్ వచ్చేసి 80. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 50 డిగ్రీస్ అని ఇచ్చారు. సో దీనికి ఆపోజిట్ యాంగిల్ కూడా 50 డిగ్రీస్ ఉంటుంది. మనకి ఇదివరకే తెలుసు రేఖీయ ద్వయం లేదా ఈ విధంగా ఒక సరళ రేఖ మీద యొక్క కోణం అనేది 180 డిగ్రీస్ ఉంటుంది కదా. సో 180 డిగ్రీస్లో ఇక్కడ 50 డిగ్రీస్ ఉంది. మరి ఇక్కడ ఇంకా ఎంత ఉంటుంది? సో 180 మైనస్ 50 చేసామంటే మిగిలిన కోణమే ఆ బాహ్య కోణం. సో ఎక్స్టీరియర్ యాంగిల్ జెడ్ అవుతుంది. ఓకే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 130. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 130. ఓకే. సో హియర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 130. సో ఇటువైపు ఏమో 50 ఉంటుంది. సో మరి ఇక్కడ ఎక్స్ ఎంత ఉంటుంది, వై ఎంత ఉంటుంది? మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క మొత్తం 180 డిగ్రీస్ అని. సో ఇక్కడ 50 ఉంది, మరి ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లస్ 50 ఈక్వల్స్ టు 180. మరి ఎక్స్ ఎంత? 50 అటువైపు వెళ్తే 130 అవుతుంది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 130. ఓకే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 130. సో మనం ఇక్కడ ఇంకొకటి గమనించవచ్చు ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇక్కడ బాహ్య కోణం 130 ఉంది. సో ఇక్కడ కూడా అంతే కోణం ఉంది చూసారా. ఇక్కడ ఎంత కోణం ఉందో ఇక్కడ కూడా అంతే కోణం ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ ఎక్స్ కూడా అంతే కోణం ఉంటుందని అర్థం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ యాంగిల్ అంటే వై ఎంత ఉంటుంది? 130 ఉంటుంది. సో దీన్ని బట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 130, అలాగే y is equals to 130, అలాగే z is equals to కూడా 130. ఓకే. సో x y z ఇవన్నీ 130కి ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే ఎక్స్ యాంగిల్ ఎక్స్ ఎంత అని ఇచ్చారు. సో ఇక్కడ చూడండి ఇదేమో ఇక్కడ ఏముంది? లంబ కోణం ఉంది. సో మనం ఇదివరకే చెప్పుకున్నాం ఏవైనా రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు శీర్షాభిముఖ కోణాలు. సో ఇది శీర్షం వర్టెక్స్ అంటే శీర్షానికి అభిముఖంగా ఉండే కోణాలు. సో ఈ కోణం అలాగే ఈ కోణం సమానంగా ఉంటాయి. మరి ఇక్కడ రెండు సరళ రేఖలు ఖండించుకున్నట్టే ఉంది కదా ఇక్కడ. మరి ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు. సో ఇక్కడ 90 డిగ్రీస్, ఈ సింబల్ ఉంటే 90 డిగ్రీస్ అనే కదా అర్థం. సో ఇక్కడ ఎక్స్ కూడా ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. ఓకే. మరి ఇక్కడ ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ సమ్ ఎంత? 180 డిగ్రీస్ కదా. సో ఇక్కడ ఎక్స్ అనేది 90 డిగ్రీస్, ఇక్కడ ఒక యాంగిల్ 30 డిగ్రీస్ అని ఇచ్చారు. మరి వై ఎంత ఉంటుంది? సో అది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. సో ఎక్స్ అంటే 90 ప్లస్ 30 ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 180. సో వై ఈజ్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 30 అంటే 120. 120ని ఇటువైపుకి తీసుకొస్తే 180 మైనస్ 120 అవుతుంది కదా. సో వై ఈజ్ ఈక్వల్స్ టు 60. 180 మైనస్ 120 అంటే 60 కదా. సో y ఈజ్ ఈక్వల్స్ టు 60, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90. మరి ఇక్కడ z ఎంత ఉంటుంది? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రేఖ అంటే ఆ రేఖాఖండం ఈ రేఖాఖండం సమాంతర రేఖలు కదా. మరి సమాంతర రేఖలైతే ఇక్కడ మిడిల్లో వచ్చే ఈ రేఖ అనేది ఈ రెండు సమాంతర రేఖలకు తిర్రెగ్ రేఖ అవుతుంది కదా. సో తిర్రెగ్ రేఖకు చెరొక వైపున ఉండే కోణాలు సమానమని ఇదివరకే మీకు తెలుసు కదా. సో ఇక్కడ ఈ సమాంతర రేఖలకు ఇది తిర్రెగ్ రేఖ అయినప్పుడు ఈ తిర్రెగ్ రేఖకు చెరొక వైపున ఏవేవి ఉన్నాయి? సో ఇక్కడ y ఉంది. ఓకే. నెక్స్ట్ ఇటువైపు z ఉంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు z అవుతుంది. ఓకే. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు? తిర్రెగ్ రేఖకి చెరొక వైపున ఉన్న కోణాలు సమానం కాబట్టి ఇక్కడ y ఈక్వల్స్ టు z అని చెప్పవచ్చు. సో x అనేది 90 డిగ్రీస్, అలాగే y అనేది 60 డిగ్రీస్, మరి z అనేది కూడా 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనం ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. ఓకే. తిర్రెగ్ రేఖ అనేది ట్రాన్స్వర్సల్ అనేది సమాంతర చతుర్భుజంలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే రెండు సమాంతర రేఖలను ప్యారలల్ లైన్స్ రేఖ అనేది ఖండిస్తుంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్వర్సల్ అనేది డయాగ్నల్ అంటే కర్ణమే అవుతుంది. ఓకే. సో కర్ణమే ఇక్కడ తిర్రెగ్ రేఖ అవుతుంది. భుజాలు సమాంతర రేఖలు అవుతాయి కాబట్టి
తిర్యక్ రేఖని ప్యారలోగ్రామ్ తో కంపేర్ చేసుకుని యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఎక్స్ వై ఒకటి బాహ్య కోణం Z ఇచ్చారు. సో ఇక్కడ 80 డిగ్రీస్ అనేది y ఈజ్ ఈక్వల్స్ టు 80 డిగ్రీస్ అవుతుంది. మరి ఎక్స్ ఎంత ఉంటుంది? 100 డిగ్రీస్ కదా, ఎందుకంటే రెండు పక్క కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీస్ కదా. సో సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ ఒక యాంగిల్ 80 డిగ్రీస్ అయితే మరొక యాంగిల్ 100 డిగ్రీస్ అవుతుంది. సో దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్ 100 డిగ్రీస్ అవుతుంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక సరళ రేఖని గీసామంటే ఇక్కడ ఒకవైపు 100 డిగ్రీస్ ఉంటే ఇటువైపు ఎంత ఉంటుంది? సో ఒక సరళ రేఖ మీద కోణం స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ కదా. సో అందులో 100 డిగ్రీస్ ఇటువైపు ఉంది, మరి ఇటువైపు ఏముంటుంది? 80 డిగ్రీస్ ఉంటుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 80, z ఈజ్ ఈక్వల్స్ టు 80, x ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకే, సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ z అనేది ఇవ్వలేదు, మరి ట్రాన్స్వర్సల్ ని ఇక్కడ యూజ్ చేసి కనుగొంటాం. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 112 డిగ్రీస్ అవుతుంది. సో ఎందుకంటే ఇది ఆపోజిట్ యాంగిల్ కాబట్టి. మరి ఇక్కడ z ఈజ్ ఈక్వల్స్ టు x అవుతుంది, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది సమాంతర రేఖలు ప్యారలల్ లైన్స్ అయితే ఇక్కడ ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఓకే, సో ఈ ట్రాన్స్వర్సల్ కి చెరొక వైపున ఉండే, సో ఇటువైపు ఉండే ఈ 40 డిగ్రీస్ అలాగే ఇటువైపు ఉండే కోణం కూడా సమానం అవుతుంది. అప్పుడు ఇది ఎంత ఉంటుంది? 40 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే ఒక ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో అడ్జసెంట్ యాంగిల్స్ పక్క కోణాల యొక్క మొత్తం 180 డిగ్రీస్ కదా. సో ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో అదేలాగో చూద్దాం. ఇక్కడ పక్క కోణాలు ఏవేవి? సో 112 ప్లస్ ఇక్కడ ఈ కోణం మొత్తం కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 40. ఓకే, సో ఇదంతా ఒక కోణం, ఇది ఒక కోణం, ఇవి రెండు అడ్జసెంట్ యాంగిల్స్ పక్క కోణాలు, వీటి యొక్క మొత్తం 180 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 112 ప్లస్ 40 అంటే 152 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 150 28 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్స్ ఎంత వచ్చింది? 28 డిగ్రీస్. ఓకే, సో 28 డిగ్రీస్ అయితే ఇక్కడ జెడ్ కూడా 28 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడ 40 డిగ్రీస్ ఉంటుందని అర్థం. సో ట్రాన్స్వర్సల్ ని అంటే తిర్యక్ రేఖని ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. ఇవి రెండు సమాంతర రేఖలు అయినప్పుడు దీన్ని తిర్యక్ రేఖ అనుకుని, సో ఇక్కడ చెరొక వైపున ఉండే యాంగిల్ సమానం అంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ జెడ్ సమానం, మరి ఇక్కడ 40 డిగ్రీస్ ఉంటే ఇక్కడ కూడా 40 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో దీని ఆధారంగా మనం యాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 28, ఇక్కడ కూడా 28, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మరి ఇక్కడ వై వచ్చేసి ఆపోజిట్ యాంగిల్ కదా దీనికి, సో ఇది వచ్చేసి 112 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏబిసిడి చతుర్భుజం కింది విధంగా ఉన్నప్పుడు అది సమాంతర చతుర్భుజం అవుతుందా? కెన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి బి ఏ ప్యారలోగ్రామ్ ఇఫ్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ యాంగిల్ డి యాంగిల్ బి అనేది ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. ఓకే, సో ఇది ఒక సమాంతర చతుర్భుజం అయితే ఇక్కడ ఇది ఏ బి సి డి అయితే మరి యాంగిల్ డి అలాగే యాంగిల్ బి, సో ఈ రెండు 180 డిగ్రీస్ అయితే వీటి మొత్తం 180 డిగ్రీస్ అయితే సమాంతర చతుర్భుజం అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ మనం ఒక చతురస్రాన్ని కానీ చతురస్రాన్ని కానీ దీర్ఘ చతురస్రాన్ని కానీ తీసుకుందాం. సో ఇది ఒక దీర్ఘ చతురస్రం అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, అలాగే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ కూడా 90, అలాగే ఇక్కడ కూడా 90 ఉంటుంది కదా. మరి దీన్ని బట్టి ఏంటంటే సో ఒక దీర్ఘ చతురస్రం కూడా సమాంతర చతుర్భుజం అవుతుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ కోణంలో చూసినట్లయితే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి 180 డిగ్రీస్ అయినప్పటికీ కూడా అది సమాంతర చతుర్భుజం అవుతుంది అని చెప్పవచ్చు. సో కానీ అన్ని విషయాల్లోనూ ఈ ధర్మం అనేది పాటించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక సమాంతర చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి, సో అక్కడ 180 డిగ్రీస్ ఉండకపోవచ్చు. ఓకే, సో కొన్నింటిలో ఉంటుంది. అంటే ఒక దీర్ఘ చతురస్రాన్ని కానీ తీసుకున్నట్లయితే 180 డిగ్రీస్ అవుతుంది. మనకు తెలుసు కదా అన్ని కోణాలు 90 డిగ్రీస్ ఉంటాయి ఒక స్క్వేర్ లేదా రెక్టాంగిల్ తీసుకున్నట్లయితే. అప్పుడు ఆపోజిట్
యాంగిల్స్ యొక్క మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది కదా. సో ఒక దీర్ఘ చతురస్రం కానీ ఒక చతురస్రంలో కానీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఎదుటి కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయినప్పటికీ వాటిని సమాంతర చతుర్భుజాలు పారలలోగ్రామ్ అంటున్నాం కదా. కాబట్టి సో ఈ కోణంలో అయితే అంటే దీర్ఘ చతురస్రం లేదా చతురస్రాల్లో అయితే ఈ ధర్మం అనేది వర్తిస్తుంది. అంటే యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ 180 డిగ్రీస్ అవుతుంది. కానీ ఇలాంటి సమాంతర చతుర్భుజాలు తీసుకున్నట్లయితే ఈ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180 డిగ్రీస్ ఉండవు. ఓకే, సో ఎక్కువైనా ఉంటాయి లేదా తక్కువైనా ఉంటాయి. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే కొన్ని సందర్భాలలో అవుతుంది, మరికొన్ని సందర్భాల్లో కాదు అని చెప్పవచ్చు. అంటే చతురస్రం దీర్ఘ చతురస్రాల్లో యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అయినప్పటికీ అవి సమాంతర చతుర్భుజాలే. మరికొన్ని గమనించినట్లయితే పారలోగ్రామ్స్ 180 డిగ్రీస్ అనేవి ఉండకపోవచ్చు. ఆపోజిట్ యాంగిల్స్ అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి అనేది 180 డిగ్రీస్ ఉండకపోవచ్చు, అయినా కానీ అవి సమాంతర చతుర్భుజాలే అవుతాయి కొన్ని. ఓకే, సో ఇలాంటి సమాంతర చతుర్భుజాన్ని గమనించినట్లయితే ఆపోజిట్ యాంగిల్స్ యొక్క మొత్తం అనేది 180 డిగ్రీస్ కంటే తక్కువైనా ఉండొచ్చు సమాంతర చతుర్భుజంలో అనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే సెకండ్ చూసినట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిసి ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్, అలాగే ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ మరియు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 4.4 సెంటీమీటర్స్. సో మనం ఒక సమాంతర చతుర్భుజాన్ని ఈ కొలతలతో ట్రై చేసి చూద్దాం. అప్పుడు అది సమాంతర చతుర్భుజం అవుతుందో లేదో మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏబి అనుకోండి. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు డిసి అన్నారు కదా. సో ఇది ఏబి ఎంత? 8 సెంటీమీటర్స్. ఓకే, మరి డిసి ఓకే ఏబి ఇక్కడ సి ఉంటుంది కాబట్టి సి డి. ఓకే, డిసి అన్న సిడి అయినా ఒకటే కదా. సో ఇది కూడా 8 సెంటీమీటర్లు. సో 8 సెంటీమీటర్స్. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్, సిడి లేదా డిసి ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. మనం ఇదివరకే చెప్పుకున్నాం, ఏదైనా ఒక సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ సైడ్స్ అంటే ఎదుటి భుజాలు సమాన కొలతని కలిగి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో సమాన కొలతని కలిగి ఉంటాయి. మరి ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు ఇక్కడ. సో ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 4 సెంటీమీటర్స్. మరి ఇక్కడ బీసీ ఎంత ఇచ్చారు? 4.4 ఇచ్చారు. సో ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా దీని కొలత. సో ఇక్కడ గమనించినట్లయితే బీసీ వచ్చేసి 4.4 ఉంది. మనకు తెలుసు కదా ఆపోజిట్ సైడ్స్ వాటి యొక్క కొలత సమానంగా ఉండాలి అని. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 ఉండాలి, లేదా ఇక్కడ 4.4 అయినా ఉండాలి. సో అలా లేదు కాబట్టి ఈ కొలతలతో సమాంతర చతుర్భుజం అనేది ఏర్పడదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ గమనించినట్లయితే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్ అని ఇచ్చారు. సో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్, అలాగే యాంగిల్ సి ఈక్వల్స్ టు 65 డిగ్రీస్ అని ఇచ్చారు. మరి అది ఎలా ఉంటుందో చూద్దాం ఒక సమాంతర చతుర్భుజంలో. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే ఈ విధంగా ఒక సమాంతర చతుర్భుజాన్ని గీసినట్లయితే ఇక్కడ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్. ఓకే, మరి యాంగిల్ సి, సో ఇది ఏ బి సి డి అయినట్లయితే యాంగిల్ సి ఈక్వల్స్ టు 65 డిగ్రీస్ అని ఇచ్చారు. ఓకే, సో యాంగిల్ సి ఈక్వల్స్ టు 65 డిగ్రీస్, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 70 డిగ్రీస్ అని ఇచ్చారు. సో ఇది కుదురుతుందా? మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి ఒక సమాంతర చతుర్భుజం పారలలోగ్రామ్లో అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ చూస్తే యాంగిల్ ఏ వచ్చేసి 70 డిగ్రీస్, యాంగిల్ సి 65 డిగ్రీస్ ఉంది కాబట్టి దీంతో కూడా మనం సమాంతర చతుర్భుజాన్ని ఏర్పరచలేం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు ఎదురెదురు కోణాల కొలతలు సమానంగా ఉన్న సమాంతర చతుర్భుజం కానీ చతుర్భుజం యొక్క చిత్తుపటం గీయండి అని ఇచ్చారు. డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ దట్ ఈస్ నాట్ ఏ పారలలోగ్రామ్ బట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ మెజర్ అని ఇచ్చారు. సో అదేలాగా చూద్దాం. సో ఇక్కడ రెండు ఎదురెదురు కోణాల కొలతలు సమానంగా ఉన్న చతుర్భుజం అని అంటున్నారు. సో రెండు కోణాల కొలతలు అవి ఎదురెదురుగా ఉండే కోణాల కొలతలు సమానంగా ఉండాలి. మిగిలిన రెండు సమానంగా ఉండకపోయినా పర్వాలేదు. అలాంటి ఒక సమాంతర చతుర్భుజం కాని చతుర్భుజాన్ని గీయండి అని ఇచ్చారు. సో మనం దీనికి ఏ విధంగా గీయాలో చూద్దాం. సో ఇక్కడ ఒక చతుర్భుజాన్ని గీస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ రెండు కోణాలు సమానం. ఓకే, ఇక్కడ ఏం అడిగారు? రెండే కదా అడిగారు. అంటే ఈ రెండు కోణాలు ఎదుటి కోణాలు సమానం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 60 degrees ఉందనుకోండి, ఇది కూడా 60 degrees ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది సమాంతర చతుర్భుజమా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఇది. సో దీనికి ఒక పేరు అంటే ABCD చతుర్భుజం అని పెట్టుకున్నామంటే సో AD అనేది BCకి ఈక్వల్ అవుతుందా అంటే కాదు కదా. సో AD అనేది చిన్నగా కనిపిస్తుంది, BC అనేది పెద్దగా కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ AB కూడా అంతే. AB అనేది చిన్నగా కనిపిస్తుంది, AD అనేది పెద్దగా కనిపిస్తుంది కదా భుజం. కాబట్టి ఈ భుజాలు ఒకదానికొకటి అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి సమానంగా లేవు. కానీ ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో ఎలా ఉండాలి? ఎదుటెదుటి భుజాలు సమానంగా ఉండాలి కదా. సో ఎదుటెదుటి భుజాలు సమానంగా లేవు. కానీ ఇక్కడ క్వశ్చన్లో అడిగినట్టు ఒక జత అంటే 2 ఎదుటి కోణాలు కొలతలు సమానంగా ఉన్న సమాంతర చతుర్భుజం కానీ పటాన్ని గీసాం. సో ఇది మీకు ఎలా కనిపిస్తోంది? సో దీన్నే మనం గాలిపటం, కైట్ అని అంటాం. సో మనం కైట్ యొక్క ధర్మాలు చూసినప్పుడు కూడా అక్కడ ఎదుటెదుటి భుజాలు సమానంగా లేవు, కానీ పక్క పక్క భుజాలు. సో ఇక్కడ ఈ భుజం సమానంగా ఉంది కదా, అలాగే ఈ భుజం కూడా సమానంగా ఉంది. ఇందులో 2 అంటే ఆపోజిట్ యాంగిల్స్, ఒక ఎదుటెదుటి కోణాల జత లేదా 2 కోణాలు ఎదుటెదుటి కోణాలు సమానం అవుతాయి. సో ఈ మిగిలిన 2 కోణాలు సమానం అవ్వవు, కానీ సో ఇక్కడ ఈ 2 కోణాలు సమానం అవుతాయి. సో దీన్నే గాలిపటం అంటాం. సో మనం దీన్ని బట్టి ఏమని చెప్పవచ్చు? 2 ఎదుటెదుటి కోణాల కొలతలు సమానంగా ఉండి సమాంతర చతుర్భుజం కానీ ఏదైనా ఒక చతుర్భుజం ఉందా అంటే ఉంది, అదే ఒక గాలిపటం అని చెప్పవచ్చు. ఏదైనా ఒక గాలిపటం. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే ఒక సమాంతర చతుర్భుజంలో 2 ఆసన్న కోణాల నిష్పత్తి 3:2 అయిన సమాంతర చతుర్భుజం యొక్క ప్రతి కోణం కొలతను కనుగొనండి అని ఇచ్చారు. ద మెజర్ ఆఫ్ 2 adjacent angles of a parallelogram are in the ratio 3:2. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ద parallelogram అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సమాంతర చతుర్భుజాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HOPE అని ఇచ్చారు. సో ఈ 2 అడ్జాసెంట్ యాంగిల్స్ కదా. మరి ఈ 2 కోణాల మొత్తం ఎంత ఉంటుంది? 180 degrees. సో యాంగిల్ H ప్లస్ యాంగిల్ O ఈక్వల్స్ టు 180 degrees కదా. సో ఈ 2 యాంగిల్ H యాంగిల్ O ల యొక్క నిష్పత్తి వచ్చేసి 3:2. మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించి ప్రతి కోణం కొలతని కనుగొనాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే యాంగిల్ H ఈజ్ టు యాంగిల్ O ఈజ్ ఈక్వల్స్ టు 3:2. ఓకే, మరి యాంగిల్ H ఎంత మనకు తెలీదు. దీన్ని X తో మల్టిప్లై చేస్తే వాటి యొక్క ఒరిజినల్ కొలతలు ఎంతో తెలిసిపోతాయి. సో ఇక్కడ ఈ నిష్పత్తి అనేది ఏదైనా ఒక సంఖ్య చేత భాగించినా లేదా మల్టిప్లై చేసినా ఇది కనిష్ట రూపంలోనికి వచ్చింటుందని అర్థం. కాబట్టి ఆ భాగించిన లేదా గుణించిన సంఖ్య ఏదో తెలియదు. కాబట్టి ఈ 2 సంఖ్యలని ఒకే సంఖ్యతో భాగించుంటారు లేదా గుణించుంటారు. ఆ సంఖ్య ఏదో తెలియదు కాబట్టి దాన్ని X అనుకుందాం. సో ఇప్పుడు యాంగిల్ H ఈజ్ ఈక్వల్స్ టు 3X. ఓకే, సో అలాగే యాంగిల్ O ఈజ్ ఈక్వల్స్ టు 2X. సో ఈ 2 నిష్పత్తిలోని ఈ 2 అంకెలని X చేత మల్టిప్లై చేయడం లేదా భాగించడం ద్వారా ఈ కనిష్ట రూపానికి వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. సో ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత? 180 degrees కదా. సో యాంగిల్ H ప్లస్ యాంగిల్ O ఎంత? 180 degrees కదా. సో ఇక్కడ చూసాం కదా. సో అదే ఇక్కడ వేస్తున్నాను. సో యాంగిల్ H కి బదులు 3X, అలాగే యాంగిల్ O కి బదులు 2X, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees కదా. సో ఇక్కడ యాడ్ చేసామంటే 5X ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో X ఈజ్ ఈక్వల్స్ టు 5, 3 is 15, 5, 6 is 30. సో X ఈజ్ ఈక్వల్స్ టు 36. ఓకే, సో X ఎంత? ఇక్కడ 36 అయితే ఇప్పుడు యాంగిల్ H అలాగే యాంగిల్ O ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో యాంగిల్ H ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3X కదా. సో 3 into 36. ఓకే, 3 into 36 అంటే 3 into 6 అంటే 18, 3 into 3 9 plus 1 అంటే 10. ఓకే, నెక్స్ట్ యాంగిల్ O ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 2X, 2 into 36. ఓకే, 36 into 2 అంటే 72 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 72. ఓకే, సో ఇప్పుడు మనం దీని ప్రకారం ప్రతి ఒక్క కోణం కొలతని కనుగొనవచ్చు. మనకి ఏమేమి వచ్చేసాయి? యాంగిల్ H వచ్చేసింది. సో ఇక్కడ
సో ఇక్కడ ఈ కోణం అనేది తీసుకోవద్దండి, ఇది ఈ లెక్కకు సంబంధించింది. సో మనకు ఊరికే సో ఈ సమాంతర చతుర్భుజాన్ని మాత్రమే ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ యాంగిల్ హెచ్ ఎంత, ఈ టోటల్ కోణం ఎంత 108 డిగ్రీస్. అలాగే ఇక్కడ యాంగిల్ ఓ, సో ఈ మొత్తం కోణం ఎంత 72 డిగ్రీస్. ఓకే, మరి దీనికి ఆపోజిట్ ఉండే యాంగిల్ పి ఎంత ఉంటుంది 108 డిగ్రీస్. అలాగే ఇక్కడ ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఈ ఎంత ఉంటుంది 72 డిగ్రీస్. సో దీన్ని బట్టి మనం ప్రతి ఒక్క కోణం కొలతని ఎలా రాయొచ్చు ఈ సమాంతర చతుర్భుజానికి అంటే 72 డిగ్రీస్, 108 డిగ్రీస్, 72 డిగ్రీస్, 108 డిగ్రీస్. ఓకే, మరి ఈ కోణాల మొత్తం 360 డిగ్రీస్ అవుతుంది కదా. ఓకే, సో మనకి ఇదివరకే చెప్పుకున్న ఏ చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తమైన 360 డిగ్రీస్ అని. సో ఈ విధంగా 3:2 నిష్పత్తి కలిగిన సమాంతర చతుర్భుజం యొక్క కోణాల కొలతల్ని కనుగొంటాం. సో 6th క్వశ్చన్ చూసినట్లయితే, ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాలు సమానంగా ఉన్నాయి, అయిన సమాంతర చతుర్భుజం యొక్క ప్రతి కోణం కొలతని కనుగొనండి అని ఇచ్చారు. 2 adjacent angles of a parallelogram have equal measure. Find the measure of each of the angle of the parallelogram అని ఇచ్చారు. సో మనం ఒక parallelogram తీసుకుందాం. సో ఇదొక parallelogram కదా. సో ఇక్కడ అడ్జాసెంట్ యాంగిల్స్ ఏవైనా రెండు అడ్జాసెంట్ యాంగిల్స్ తీసుకుందాం, పక్క పక్క కోణాలు అవి సమానం అంటే రెండు XX అని అనుకుందాం. సో ఇవి పక్క పక్క కోణాలు X అయితే వీటి ఆపోజిట్ కోణాలు కూడా ఎలా ఉంటాయి, సో ఇది X అయితే ఇది కూడా X అవుతుంది. సో ఇది X అయితే దీని ఆపోజిట్ కోణం కూడా X అవుతుంది. ఓకే, సో దీన్ని బట్టి గమనించినట్లయితే అన్ని కోణాలు కూడా సమానమని ఈ సమాంతర చతుర్భుజంలో తెలుస్తుంది. అంటే 4 కోణాల మొత్తం ఎంత ఒక చతుర్భుజంలో 360 డిగ్రీస్ కదా. సో ఇప్పుడు 4 x'లని యాడ్ చేసామంటే 4x అవుతుంది కదా. సో 4x = 360 డిగ్రీస్. సో 4 1 జా 4 9 జా. ఓకే, సో x = 90 డిగ్రీస్. ఓకే, సో x = 90 డిగ్రీస్ అయితే అది ఏమవుతుంది, సామాన్యంగా ఒక దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ అవుతుందని గుర్తుంచుకోండి. ఓకే, ఒక సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు సమానమైతే అది ఒక దీర్ఘచతురస్రం లేదా చతురస్రమైన అవ్వచ్చు. సో ఈ స్టేట్మెంట్ అనేది గుర్తుంచుకోండి. సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాలు సమానం అయితే ఆ చతుర్భుజం అనేది దీర్ఘచతురస్రం లేదా చతురస్రం అవ్వచ్చు. ఓకే, if 2 adjacent angles of a parallelogram have equal measure, then the parallelogram will be a square or a rectangle. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్క కోణం ఎంత 90 డిగ్రీస్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే, పక్క పటం HOPE సమాంతర చతుర్భుజంలో X, Y మరియు Z కొలతలను కనుగొనము, వాటిని కనుగొనుటలో ఉపయోగించిన ధర్మాలను తెలపండి అని ఇచ్చారు. The adjacent figure HOPE is a parallelogram. Find the angle, measure X, Y and Z. State the properties you use to find them. సో ఇక్కడ చూసినట్లయితే ఈ సమాంతర చతుర్భుజాన్ని చూసినట్లయితే ఇక్కడ 70 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 70 డిగ్రీస్ ఉంటే ఇక్కడ కూడా 70 డిగ్రీస్ ఉంటుంది. మనం ఇదివరకే ఇంతకు ముందు ప్రాబ్లంలో కూడా చూసాం. ఇక్కడ బాహ్య కోణం ఎంత ఉంటుందో ఇక్కడ H వద్ద అంతర కోణం అంతే ఉంటుందని అర్థం కదా. సో ఇక్కడ 40 డిగ్రీస్ ఉంటే ఇక్కడ టోటల్ 70 డిగ్రీస్ అంటే 40 ప్లస్ Z = 70 డిగ్రీస్. మరి జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 40ని రైట్ సైడ్కి పంపిస్తే Z = ఎంత 70 - 40 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30. Z = 30 అయితే ఈ కోణం కూడా 30 అవుతుంది. ఓకే, సో మనం ఇక్కడ సమాంతర చతుర్భుజంలో ఈ రేఖలు ఈ భుజాలు సమాంతరంగా ఉన్నాయి కదా. మరి ఇక్కడ ట్రాన్స్వర్సల్ తిర్యక్ రేఖ ఏది ఇది కదా. సో ఈ తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉన్న కోణాలు సమానం కదా. అంటే ఇటువైపు 40 ఉంది, ఇటువైపు y ఉంది. ఓకే, సో ఈ 40 అనేది ఇక్కడ కూడా సమానం అంటే y అవుతుంది కదా. సో y = 40 డిగ్రీస్. ఓకే, సో x అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అంతర కోణం ఎంతో తెలీదు మనకు. ఒక సరళ రేఖ మీద కోణం ఒక స్ట్రైట్ లైన్ పైన ఎంత యాంగిల్ ఉంటుంది 180 డిగ్రీస్ కదా. సో ఇక్కడ 70 ఉన్నట్లయితే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 110 ఉంటుంది. అంటే టోటల్ 180 ఉన్నప్పుడు ఇక్కడ 70 ఉంది, ఇంకా మిగిలింది ఈ కోణం కదా. ఇది 180 - 70 అంటే 110 కదా. సో ఇక్కడ 110 ఉంది అంటే దీనికి ఆపోజిట్ యాంగిల్ కూడా 110 అవుతుంది. అంటే x = 110. సో x = 110, y = 40, నెక్స్ట్ z = 30. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం.
ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే కింద ఇవ్వబడిన పటాలు గన్స్ మరియు రన్స్ సమాంతర చతుర్భుజాలు, వాటిలో x మరియు y కొలతల్ని కనుగొనండి, పొడవులు సెంటీమీటర్లలో ఉన్నవి అని ఇచ్చారు. సో ద ఫాలోయింగ్ ఫిగర్స్ GUNS and RUNS are parallelograms. Find x and y. Lengths are in centimeters. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3x అని ఇచ్చారు, ఇక్కడ 18 అని ఇచ్చారు. సో ఇవి సమాంతర చతుర్భుజాలని ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా ప్యారలలోగ్రామ్లో. సో 3x is equals to 18. సో 3 1s are 3 6s are 18. ఓకే, సో x is equals to ఎంత 6. ఓకే, నెక్స్ట్ 3y minus 1 is equals to 26 అవుతుంది. సో 3y minus 1 equals to 26. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ కదా. సో ఇక్కడ అందుకనే 3y minus 1 is equals to 26 వేసుకున్నాం. -1ని రైట్ సైడ్ పంపిస్తే +1 అవుతుంది. సో 3y is equals to 26 + 1 అంటే 27. ఓకే, ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామంటే 3 1 జా 3 9 జా. సో y is equals to ఎంత 9. సో x is equals to 6, y is equals to 9 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ x plus y అని ఇచ్చారు, ఇక్కడ 16 అని ఇచ్చారు, ఇక్కడ y plus 7 అని ఇచ్చారు, ఇక్కడ 20 అని ఇచ్చారు. మనకు తెలుసు కదా ఈ లెంత్ ఈక్వల్ అంటే x plus y ఈక్వల్స్ టు ఎంత 16. అలాగే y plus 7 ఈక్వల్స్ టు ఎంత 20 కదా. సో ఇక్కడ yని ఫైండ్ అవుట్ చేసి కదా y is equals to 20 minus 7. సో 20 minus 7 అంటే 30. ఓకే, 13. y is equals to 13 అయితే ఇక్కడ yని ప్రతిక్షేపించవచ్చు కదా x plus yలో. సో y is equals to 13 కాబట్టి x plus 13 ఈక్వల్స్ టు 16. సో x is equals to 16 minus 13. ఓకే, సో x is equals to 3. ఇప్పుడు మనం గమనించినట్లయితే x is equals to 3, y is equals to 13 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు చూడండి 9th క్వశ్చన్. పై చిత్రంలో రిస్క్ RISK మరియు క్లూ CLUE సమాంతర చతుర్భుజాలు అయిన x విలువను కనుగొనుము అని ఇచ్చారు. ఇన్ ద అబోవ్ ఫిగర్ బోత్ రిస్క్ అండ్ క్లూ ఆర్ ప్యారలలోగ్రామ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని ఇచ్చారు. ఇక్కడ ఏవేవి సమాంతర చతుర్భుజాలు ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇక్కడ చూసినట్లయితే క్లూ అనేది ఏది, సో దీన్ని తీసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఇది సమాంతర చతుర్భుజం క్లూ అనేది. మరి రిస్క్ వచ్చేసి ఇది. ఓకే, సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ కోణాలను కనుగొనాలి. ఏ కోణం, ఈ కోణం అలాగే ఈ కోణం. అంటే ఇది ఒక త్రిభుజం లాగా ఉంది కదా. సో ఈ త్రిభుజంలో ఈ రెండు కోణాలను కనుగొన్నామంటే ఆటోమేటిక్గా x అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ యాంగిల్ ఈ అనేది క్లూలో ఉండే ఒక కోణం, యాంగిల్ ఎస్ అనేది రిస్క్లో ఉండే ఒక కోణం. ఓకే, సో మరి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ L 70 degrees ఉందంటే యాంగిల్ ఈ ఎంత ఉంటుంది 70 degrees ఉంటుందని కదా అర్థం. అలాగే ఇక్కడ యాంగిల్ R ఎంత ఉంటుందో ఇక్కడ యాంగిల్ ఎస్ కూడా అంతే ఉంటుందని అర్థం. మరి ఇక్కడ యాంగిల్ R ఇవ్వలేదు. మరి ఏం చేయాలి. K plus యాంగిల్ R ఈక్వల్స్ టు ఇక్కడ యాంగిల్ K plus యాంగిల్ R ఎంత అవుతుంది. సో ఇవి అడ్జాసెంట్ యాంగిల్స్ కదా ఇక్కడ, కాబట్టి 180 degrees అవుతుంది. మరి యాంగిల్ K ఇచ్చారు ఎంత 120 degrees ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు 180 కదా. సో యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 120 అంటే 60. ఓకే, సో యాంగిల్ R ఎంత 60 degrees అయితే ఇక్కడ యాంగిల్ ఎస్ కూడా 60 degrees అవుతుంది. సో దీన్ని బట్టి ఏమి ఇక్కడ యాంగిల్ ఎస్ వచ్చేసింది, అలాగే యాంగిల్ R వచ్చేసింది. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటి యాంగిల్ ఎక్స్. మనకు ఈ త్రిభుజాన్ని సపరేట్గా గీసి చూసినట్లయితే సో ఈ విధంగా ఉంది కదా త్రిభుజం. దాంట్లో యాంగిల్ ఎస్ ఎంత 60 degrees, అలాగే యాంగిల్ ఈ ఎంత ఇక్కడ 70 degrees. మరి ఇక్కడ యాంగిల్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకు తెలుసు కదా త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees అని. సో ఇక్కడ 70 + 60 + x ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అవుతుంది. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 180 మైనస్ ఈ 70 + 60 ఎంత 130. ఇటువైపుకి వస్తే -130 అవుతుంది కదా. సో 180 - 130 అంటే 50.
సో x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 50. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఎక్స్ ఎంత 50 degrees. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూసినట్లయితే 3.32 సమలంబ చతుర్భుజం ఎలా అవుతుందో వివరించండి. ఇందులో ఏ రెండు భుజాలు సమాంతరంగా ఉన్నాయా అని ఇచ్చారు. ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ ఫిగర్ ఈజ్ ట్రెపీజియం విచ్ ఆఫ్ ఇట్స్ 2 sides ఆర్ ప్యారలల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే సమలంబ చతుర్భుజం అవ్వాలి అంటే ఒక జత ఎదుటెదుటి భుజాలు సమాంతరం అవ్వాలి. అంటే ఇక్కడ ఈ భుజం సమాంతరంగా కనిపిస్తుంది కదా, ఒక జత భుజాలు సమాంతరం అయినప్పుడే ఆ చతుర్భుజం అనేది సమలంబ చతుర్భుజం అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 100 degrees ఇచ్చారు, ఇక్కడ 80 degrees ఇచ్చారు. ఈ రెండు సమాంతర రేఖలు అవ్వాలంటే ఒక ధర్మాన్ని పాటించాలి. సో ఇది ఒక తిర్యక్ రేఖ అనుకుందాం. ఇవి సమాంతర రేఖలు అవుతాయో లేదో ఇప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 100 degrees ఉంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం, తిర్యక్ రేఖకు ట్రాన్స్వర్సల్ కి చెరొక వైపున అంటే ఇటువైపు ఉండే ఈ విధంగా ఉండే కోణాలు సమానం. అంటే ఇక్కడ 100 degrees ఉంటే ఇక్కడ కూడా 100 degrees ఉండాలని కదా అర్థం. సో ఇక్కడ 100 degrees ఉంది, ఇక్కడ కూడా 100 degrees ఉంటే ఇక్కడ గమనించినట్లయితే ఇది సరళ రేఖ అవుతుంది కదా, ఇక్కడ మొత్తం 180 degrees ఉండాలి. సో ఇప్పుడు 100 + 80 చేసామంటే 180 అవుతుంది కదా. సో దీని ఆధారంగా మనం ఏమని చెప్పవచ్చు, ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు అని చెప్పవచ్చు. సో ఈ విధంగా తిర్యక్ రేఖని తీసుకుని సమాంతర రేఖలు ఇవి రెండు కూడా అని నిరూపించవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ చూసినట్లయితే సో ఇది అంటే KLMN అనేది ఒక సమలంబ చతుర్భుజం, ఎందుకంటే ఈ రెండు భుజాలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసినట్లయితే పటం 3.3లో AB ఈజ్ ప్యారలల్ టు DC అయితే M యాంగిల్ C విలువ కనుగొనండి అని ఇచ్చారు. సో ఫైండ్ M యాంగిల్ C ఇన్ ఫిగర్ 3.33 ఇఫ్ AB ఈజ్ ప్యారలల్ టు DC అని ఇచ్చారు. సో ఇక్కడ యాంగిల్ C విలువని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం ఇదివరకే ఇక్కడ చూసాం కదా తిర్యక్ రేఖని, ఇక్కడ కూడా అదే ఉపయోగిస్తున్నాం. సో AB ఈజ్ ప్యారలల్ టు DC కదా, సో ఇది తిర్యక్ రేఖ అవుతుంది, ఇది BC అనేది తిర్యక్ రేఖ అవుతుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం తిర్యక్ రేఖకు చెరొక వైపున ఉన్న కోణాలు సమానమని. సో ఇది 120 degrees ఉంటే ఇప్పుడు ఇది కూడా ఎంత ఉంటుంది 120 degrees. ఓకే కదా, ఈ సరళ రేఖ మీద మొత్తం కోణం ఎంత ఉంటుంది 180 degrees. ఇక్కడ ఈ కోణం అనేది 120 ఉంటే మరి ఇంకా ఇది ఎంత ఉంటుంది 180 - 120 చేసామంటే అంటే 60. సో యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 60. ఓకే, సో ఆన్సర్ ఎంత 60 degrees. ఓకే, సో ఈ విధంగా మనం పోల్చుకోవాలి. ఇది తిర్యక్ రేఖ అనుకుంటే ఇది రెండు సమాంతర రేఖలు అనుకుంటే ఇది తిర్యక్ రేఖ అయితే ఇది 120 అయితే ఇక్కడ బాహ్య కోణం C యొక్క బాహ్య కోణం 120 degrees ఉంటే మరి అంతర కోణం ఎంత ఉంటుంది, ఇక్కడ రేఖీయ ద్వయం కదా. సో అంటే ఇక్కడ ఒక సరళ రేఖ మీద కోణం 180 degrees. సో యాంగిల్ C యొక్క బాహ్య కోణం 120 degrees అయితే దట్ ఈస్ M యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినట్లయితే పటం 3.34లో SP ఈజ్ ప్యారలల్ టు RQ అయితే యాంగిల్ P మరియు యాంగిల్ S కొలతలు కనుగొనండి అని ఇచ్చారు. ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ P అండ్ యాంగిల్ S ఇఫ్ SP ఈజ్ ప్యారలల్ టు RQ ఇన్ ఫిగర్ 3.34. ఇఫ్ యూ ఫైండ్ M యాంగిల్ R ఈజ్ దేర్ మోర్ దెన్ వన్ మెథడ్ టు ఫైండ్ M యాంగిల్ P. సో ఇక్కడ M యాంగిల్ R విలువ కనుగొన్నట్లయితే M యాంగిల్ P ని కనుగొనటకు ఒకటి కన్నా ఎక్కువ విధానాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. సో అవేటో చూద్దాం. సో ఇక్కడ 3.34 గమనించినట్లయితే SP ఈజ్ ప్యారలల్ టు RQ అని ఇచ్చారు. సో యాంగిల్ P మరియు యాంగిల్ S కొలతలు కనుగొనండి అని ఇచ్చారు. సో ఏవేవి సమాంతర రేఖలు PS అలాగే RQ, ఈ రెండు కూడా సమాంతర రేఖలు కదా. ఇక్కడ సమాంతర రేఖలు ఇవైతే మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ట్రాన్స్వర్సల్. సో ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది, అలాగే ఇది కూడా ట్రాన్స్వర్సల్ అంటే తిర్యక్ రేఖ అవుతుంది. తిర్యక్ రేఖ SR అనేది ఒక తిర్యక్ రేఖ. ఇక్కడ గమనించినట్లయితే యాంగిల్ R ఎంత ఉంది, ఇక్కడ లంబ కోణం అని ఇచ్చారు 90 degrees ఉంది అని ఇచ్చారు. మరి ఇక్కడ ఎంత ఉంటుంది
సో తిర్యక్ రేఖకి చెరొక వైపున ఉండే కోణాలు సమానం కదా, కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది, సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటే ఇంటీరియర్ యాంగిల్ 180 మైనస్ 90 degrees కదా. సో యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్ తీసేయాలి కదా. సో టోటల్ ఒక సరళ రేఖ మీద కోణం, సో ఈ స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ ఎంత ఉంటుంది, టోటల్ 180 degrees ఉంటుంది కదా. సో ఈ మొత్తం కోణం 180 degrees అయితే అందులో ఎక్స్టీరియర్ యాంగిల్ 90 degrees ఉంది. ఆ 180 degrees నుంచి 90 degrees తీసేసామంటే మనకు ఈ ఇంటీరియర్ యాంగిల్ ఎంతో తెలిసిపోతుంది. సో దట్ ఈస్ యాంగిల్ ఎస్ కదా. సో యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 90 అంటే ఇక్కడ కూడా 90 అని అర్థం. సో యాంగిల్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 90 అని అర్థం. ఓకే, మరి ఇక్కడ గమనించినట్లయితే 130 ఉంది. మరి ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ పి ఎంత ఉంటుంది, 130 degrees ఉంటుంది. సో ఇది కూడా ఒక తిర్యక్ రేఖ అనుకుంటే ఇటువైపు ఉండే యాంగిల్ 130 degrees అయితే ఇటువైపు ఉండే యాంగిల్ కూడా సేమ్ అవుతుంది కదా, 130 degrees. ఓకే, సో ఇక్కడ 130 degrees ఉంటే మరి ఇటువైపు ఎంత ఉంటుంది, సో ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees కదా. సో 180 degrees లో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ 130 degrees ఉంది. అంటే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్ తీసేసామంటే యాంగిల్ పి యొక్క ఇంటీరియర్ యాంగిల్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ ఎంతో. సో ఇక్కడ 180 మైనస్ 30 అంటే 50. సో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 50. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రాన్స్వర్సల్ అనేది ఇక్కడ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ధర్మాలు మీరు నేర్చుకొని ఉండాలి, తిర్యక్ రేఖ యొక్క ధర్మాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్రత్యేక సమాంతర చతుర్భుజాలు అని ఇచ్చారు. సో నెక్స్ట్ సమాంతర చతుర్భుజాల్లో రాంబస్, అలాగే చతురస్రం, దీర్ఘ చతురస్రం మిగిలినవి ఉన్నాయి కదా, వాటిని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.